ఈ సోమరు ఏం చేస్తారండి? పనులు చేయడానికి ఇష్టపడ్డాడు. ఒళ్ళు బద్ధకం, అలాగే శరీరం ఏం కోరుకున్నది? ఆ నెమ్మదిగా ఉండాలని కోరుకుంటుంది. అదే దాని కోరిక, దాని ఆశ కదండి. సోమరి తన కాలమందు దున్నడు విత్తడట, కోసే కాలానికి అతని దగ్గర ఏమీ దొరకదంట అండి. తినటము, తాగటము, అంతే. ఇతర స్త్రీల కోసం ఆరాటపడటం, ఆశ కలిగి వారి మీద ఉన్న వ్యామోహపు కోరికలతో జీవించటం, లైంగికంగా ఎదురువాళ్ళని వేధించాలని శరీర కోరికలు, తినాలి, తాగాలి, అందరికంటే గొప్పగా మనం శరీరాకాలు తీర్చుకోవాలని తిండి విషయంలో కూడా చాలా ఆరాటపడుతుంటారు. నేను అది తినాలి, ఇది తినాలి, తిండి మీద ఎక్కువ ఆశపడుతుంటారు. పూర్వకాలంలో యేసుప్రభు గారు ఒక సాక్ష్యం పడుతుంది. నోవాహు దినములలో జలప్రలయానికి ముందు దినాలలో వారు తినుచు, త్రాగుచు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళికి ఇవ్వబడుచు ఉన్నారు. వారు శరీరాశ కలిగిన వారు, దేవుని తట్టు తమ మనసును తిప్పినట్టు వారు కాదు. ఈ శరీరాశ ఉన్న వాళ్ళకండి మరి ఈ సోమర్తనం అలవాటు అయినప్పుడు, లేకపోతే తినాలని ఆశపడినప్పుడు, శరీర కోరికలు ఎక్కువైనప్పుడు, మరి వ్యభిచార కోరికలు ఎక్కువైనప్పుడు, అలాగ లైంగికంగా వేధించాలని అనుకున్నప్పుడు వారికి దేవుని మీద మనసు ఉండదండి. నేత్రాశ ఏం చేస్తుంది? అది చూసిన తర్వాత నాకు కావాలి అంటారు. యోసేపుని యాకోబు కుమారుడు మరి ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు. పోతీఫర్ భార్య అతను చూసింది. అతను కండపుష్టి కలిగినాడట, సుందరమైన రూపం కలిగినట్టు వాడంట, రూపసి, బలమైన వాడు. అతను చూసి అతని మీద ఆ పోతీఫర్ భార్య కన్ను వేసిందంటే దేనికి ఇస్తే అతను ఇదేమంటారండి? నేత్రాశ. అతను కావాలనుకుంది, కళ్ళతో చూసి మనసును ప్రేరేపిస్తే పాపం చేయడానికి శరీరం సిద్ధపడబడుతుంది, శరీరము ఆశపడుతుంది. శరీరము ఆశపడటానికి ప్రధానమైన కారణం కళ్ళు. ఈ కళ్ళతో చూసి అతను కావాలనుకుంది, అతని దగ్గర చేర్చుకోవాలనుకుంది, నాతో ఉండి నాతో సైనించమని అడిగింది. కానీ యోసేపు అంత ఒప్పుకోలేదు. యోసేపు ఎందుకు ఒప్పుకోలేదంటే యోసేపులో శరీర కోరికలు లేవు, నేత్రాశ లేదు, జీవపు డంబము లేదు. ఆయన ప్రధానంగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. అసలు దేవుడి తప్ప ఈ శరీరానికి లేకపోతే ఈ నేత్రానికి, ఈ జీవపు డంబానికి లొంగని వాడు పాపం చేయకుండా లోకము నుంచి పారిపోయాడట. దేవునికి స్తోత్రం. యవ్వన కాలంలో నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్మని బైబిల్ చెప్తుంది. యవ్వన కాలంలో కోరికలు వస్తుంటాయి. కోరికలు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాటి నుంచి పారిపోవడం. యవ్వనస్తుడని యోసేపు తనకున్న ఏ కోరిక నుంచి అయినా సరే పారిపోయాడట. వాటి నుంచి దూరంగా ఉంచుకున్నాడు, తను తాను భద్రపరుచుకున్నాడు.